హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో సింపుల్ అండ్ న్యూ వెరైటీ రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ 4 ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన ఛానల్‌లో బ్రెడ్‌తో గులాబ్ జామ్ తయారు చేసి చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. బ్రెడ్ గులాబ్ జామ్ తయారు చేయడానికి ఫ్రెష్‌గా ఉన్న మిల్క్ బ్రెడ్ తీసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్లా కట్ చేసుకొని మిక్సీ గిన్నె తీసుకొని బ్రెడ్ ముక్కలను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పొడిని గిన్నెలో వేసుకుందాం. కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సరిపడినన్ని పాలు వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు కలుపుకున్న పిండిని కొంచెం తీసుకొని క్రాక్స్ లేకుండా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. అన్నిటినీ ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సిరప్ తయారు చేయడానికి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని పంచదారని వేసుకోవాలి. ఇక్కడ నేను 350 గ్రామ్స్ పంచదార వేస్తున్నాను. 250 ml వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకుందాం. మనకి పాకం రావాల్సిన అవసరం లేదు. పంచదార అంతా పూర్తి కరిగిపోయి ఇలా చేత్తో టచ్ చేస్తే జిగురుగా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైనాక బ్రెడ్ బాల్స్ వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇలా సరిపడినన్ని వేసుకొని వేయించుకోవాలి. బ్రెడ్ బాల్స్ వేసినమ్మటే కలుపకుండా 1 నిమిషం ఆగి కలుపుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక తీసుకొని మనం గిన్నెలో వేసుకోవాలి. నెక్స్ట్ మిగిలిన కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి. నెక్స్ట్ వేడిగా ఉన్న బ్రెడ్ బాల్స్ని పంచదార సిరప్లో వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక అరగంట ఉంచితే సిరప్ అంతా పీల్చుకుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. ఈ బ్రెడ్ గులాబ్ జామ్ని మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.